పొద్దున్నే 4 గంటలకు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. 4 గంటల నుండి బయటనే తిరుగుతున్నాము. ఏదైనా మీటింగ్ ఉంటే డీసీఎంలో బస్సులు మొత్తం నింపి మమ్మల్ని పిలిపిస్తున్నారు. ఇప్పుడు అదే డీసీఎంలో వేసి అరెస్ట్ చేస్తున్నారు. 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. డైరెక్ట్ మొత్తం వస్తలేదు, పారితోషం లాగా ఇస్తున్నారు. అయితే 9,900 వస్తుంది సార్, అంతే. అది 100 రూపీస్ కూడా అది ఏదో సిమ్ కి రీఛార్జ్ చేసుకుని ఇస్తున్నారు. 9,800 యాక్చువల్లీ శాలరీ ఇస్తున్నారు. మొత్తం 10,000 శాలరీ రాదు. వస్తలేదు సార్, అది కూడా నెలకు వస్తలేదు. అదే ఎట్లా గడవాలి, అదే ప్రభుత్వానికి అడుగుతాం. ఇప్పుడు మేము ఎట్లా గడవాలి, ఎట్లా లేదు అరెస్టులు చేస్తున్నారు సార్. మేము ఎట్లా బతకాలి చెప్పండి. అరెస్టులు చేసి తెస్తున్నారు. ఇప్పుడు మేము పాడదాకా కూడా పోనిస్తలేరు మాకు. ఇప్పుడు మళ్ళీ మహిళా ప్రభుత్వం మీతోనే వర్క్ జరుగుతుంది. ఆశా వర్కర్ అంటే మాకు ఒక పునాది లాగా ఉన్నారు మీరు అని అంటారు సార్ వాళ్ళు. మరి మేము ఎట్లా చేయాలి, ఎవరితో అడగాలి అని మేము ధర్నాకు దిగినాం సార్. అది కూడా చేయనిస్తలేరు మాము. ప్రజాపాలనలో మా ఇంటికి రావచ్చు, లేకపోతే ప్రజావానికి రావచ్చు, అన్ని పెడుతున్నారు. పోయి అక్కడ కలవపోయినారు. ఎక్కడికి వెళ్ళినా మాకు అరెస్ట్ చేస్తున్నారు సార్. ఎక్కడ సీఎం ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే పిలుచుకుంటారు. డిషం నింపి బస్సులు నింపిపించి పిలిపించుకుంటారు, వాళ్ళది చూపించుకుంటారు. ఇప్పుడు మనం ఈ పరిస్థితులు అడగడానికి పోతేనేమో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్. మేము ఎవరికి అడగాలి, చేస్తున్నారు సార్ ఎక్కడిదక్కడ. ఇప్పుడు మేము మీకు తెలుసా సార్, మేము 4 o'clock నుంచి ఇంట్లో లేము, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. ఇప్పుడు మా వాళ్ళందరూ 4 గంటల నుంచి బయట ఉన్నాం. మేము కూడా బయటనే పిల్లలను స్కూల్ కూడా పంపలేదు సార్. నేను పిల్లలను స్కూల్ పంపకుండా ఎంబడి పట్టుకొని తిరుగుతున్నాము. డైరెక్ట్ ఇంట్లోకి వస్తున్నారు. మంగళట్ పిఎస్ నుంచి పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేసుకుంటున్నారు మమ్మల్ని. ఇట్లా ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుందని మేము ఇల్లంతా ఇడిచి దూరం బయటనే ఉన్నాం సార్. 4 గంటల నుంచి ఉన్నాం. ఇప్పుడు బయటనే ఉన్నాం మేము. మాకు ఎవరు అరెస్ట్ చేస్తారో ఏంటి అని బయటనే తిరుగుతున్నాం సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. ఇటువంటి ఇబ్బంది ఎవరికి ఆడవాళ్ళకి రావాలి సార్. ఇది ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏం బాలేదు సార్, ఏమేం బాలేదు, ఏమేం చేయలేరు మాకు. అసలు ఒక్క రూపాయి కూడా పెంచలేరు. మాకు చాలా కష్టం నడుస్తుంది తెలుసా. ఇప్పుడు మళ్ళీ ముంగట ఎండలు ఉన్నాయి సార్. ఎండలలో మేమే వస్తామో ఏమవుతుందో తెలియదు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్, చాలా అంటే చాలా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.